వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నేను ఎమిలియా. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ కుమార్ నే కొనసాగించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు, శాంతి మార్గంలోనే సాధ్యమంటున్న మేధావులు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్ నిర్వాహకులు. నిజామాబాద్ హనీబీ రెస్టారెంట్ ఫుడ్లో దర్శనమిస్తున్న పురుగులు. డ్రైనేజీ సమస్యలను పట్టించుకొని అధికారులు. హైదరాబాద్ కూకట్పల్లిలో రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు. గురుకులాల పరిరక్షణకే డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించాలని విద్యార్థినీలు, విద్యార్థినుల తల్లిదండ్రులు, కుల సంఘాల నాయకులు, విద్యార్థి సంఘాలు విజ్ఞప్తి చేస్తున్నాయి. ఈ సందర్భంగా పాఠశాల విద్యార్థులు, కుల సంఘాల నాయకులు మాట్లాడుతూ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకులాల సెక్రటరీగా రాకముందు ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్న మాదిరిగానే గురుకులాల సెక్రటరీగా వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు దేశానికి ఆదర్శంగా గురుకులాలు రూపుదిద్దుకున్నాయని, అంతేకాకుండా విద్యార్థినిలో ఉన్న నైపుణ్యాన్ని వెలికి తీశాడు అనడానికి ముఖ్య నిదర్శనం మాలావత్ పూర్ణ ఆనందులు ఎవరెస్ట్ శిఖరాన్ని అవరోధించడానికి ప్రవీణ్ కుమార్ మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం వల్లనే సాధ్యమైందని ఆశాభావం వ్యక్తం చేశారు. విద్యార్థుల్లో ఉన్న మేధాశక్తిని వెలికి తీయడానికి యూగునైట్ కాంపిటీషన్, సూపర్ స్టూడెంట్స్ సమ్మర్ సమురాయ్, గ్రీన్ గురు స్పోర్ట్స్ క్లబ్ అని ఇలాంటి ఎన్నో రంగాల్లో రాణిస్తున్నామంటే దీనికి కారణం ప్రవీణ్ కుమార్ అని ఆనందం వ్యక్తం చేశారు. గురుకుల ప్రిన్సిపల్ సెక్రటరీగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తే ఎంతో మంది గిరిజన బీద పిల్లలు, తండాలలో ఉన్న వారికి కూడా అలాంటి అవకాశం దక్కాలంటే మా గోల్స్ IAS IPS గా మేము ఎదగాలంటే ప్రవీణ్ కుమార్ ను గురుకులాల ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమించాలని విద్యార్థినిలు, తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాయి. నా పేరు సింధు. నేను 10వ తరగతి చదువుతున్నాను దేవరకొండ పాఠశాలలో. నేను వచ్చి ఇప్పటికే 5 సంవత్సరాలు అయింది. 2014లో నేను రావడం జరిగింది ఇక్కడికి. 2015-16 అకాడమిక్ ఇయర్లో మనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు మా ఎస్సీ ఎస్టీ గురుకులాలకి సెక్రటరీగా ఉన్నారు. అప్పటి నుంచి సార్ ఉన్నప్పటి నుంచి మాకు ఎన్నో అవకాశాలు, ఇగ్నైట్ కాంపిటీషన్ అని, సూపర్ స్టూడెంట్స్ అని, సమ్మర్ క్యాంప్స్ అని, ఇలాంటి ఎన్నో రంగాల్లో మేము ఇప్పటికీ రాణిస్తున్నామంటే దానికి కారణం హానరబుల్ సెక్రటరీ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. సో సార్ గారిని ఇంకా 5 సంవత్సరాలు కొనసాగిస్తే మాలాంటి ఇంకా ఎంతో గిరిజన పేద పిల్లలు తండాలో ఉన్నారు, వారికి కూడా మాలాంటి అవకాశాలు దక్కాలి. అలాగే మా యొక్క గోల్స్ IPS IAS ఏవైతే ఉన్నాయో సార్లాగా మేము కూడా పై స్థాయికి ఎదగాలంటే సార్ని ఇంకా కొన్ని సంవత్సరాల వరకు ప్రిన్సిపల్ సెక్రటరీగా నియమిస్తే మాలాంటి ఎంతో విద్యార్థులు ఇంకా మేము కూడా ఎన్నో అవకాశాలని, ఒకవేళ సార్ లేకపోతే చాలా అవకాశాలను కోల్పోతాం. మేము ఈ పాఠశాలకు వచ్చినప్పటి నుంచి నేను ఎన్నో రంగాల్లో రాణించాను. అలాగే ఒక్క మా దేవరకొండ పాఠశాల కాదు, ప్రతి ఒక్క పాఠశాల, మన స్టేట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాఠశాల, గురుకుల పాఠశాలని నేను విజిట్ చేసి వచ్చాను. దానికి కారణం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారు. అలాగే ఇప్పుడు ఇలా మాట్లాడగలుగుతున్నామంటే, వితౌట్ ఫియర్ లేకుండా మాట్లాడుతున్నామంటే దానికి కారణం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారే. సో ఇంకా చాలామంది గిరిజన విద్యార్థులు బాగుపడాలంటే కంపల్సరీ సార్ని ఇంకా 5 years 6 years వరకు ఉంచాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Ganga from 9th class. I studied at the TTWRS Gurukulam. I come this school at 2015. I really learn about I really learn this English from IPS sir, IPS Praveen Kumar sir. When I come this school, I don't know about how to read and how to learn about English. Then I come this school and I really appreciate Praveen Kumar sir. I learn all that English, how to speak and how to write, and I don't know anything about how I can do and how can I
improve my knowledge. So I come in this school, I really improve my knowledge, and so we want 5 years, more 5 years serving to the R.S. Praveen Kumar sir. We are requesting to all, we want the Praveen Kumar sir, and we are so improving now only we are improving all types of facilities like summer samurai, and when we go to home, the sir will give to summer samurai books also, and on holiday stamps we go to summer samurai camps. So these types of all facilities sir will be given to us. So these types of facilities when we taking, we are so improvement in our life. Like when Praveen Kumar sir will come, then we really reached our goals, because we can going to all types of facilities like IAS, IPS. Then our Gurukulam will be told all types of facilities like doctors. How can we prepare? How can we learn about the doctors? In our schools, all types of facilities is there. We can how to learn, how to experience our feelings, how to be. We are speaking front of you means the Praveen Kumar sir will back of us. So we are speaking about Praveen Kumar sir. So we requesting to all, our Praveen Kumar sir will be want more 5 years or 10 years. We want more 5 years or 10 years. So please, we want our Praveen Kumar sir. We improve our knowledge more and more. We don't lose our Praveen Kumar sir. By the Praveen Kumar sir, we improving so our knowledge. So thank you. అఖిల భారత శాంతి సంఘీభావ సంఘం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా మాజీ పార్లమెంటు సభ్యుడు శాంతి ఉద్యమ నాయకులు అజీజ్ పాషా పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రపంచ దేశాలు యుద్ధాల దిశగా ఆలోచించకుండా శాంతియుత వాతావరణంలో సమస్యలు పరిష్కరించుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐపిఎస్ఓ రాష్ట్ర సమన్వయ ప్రధాన కార్యదర్శి కేవీఎల్ మరియు తదితరులు పాల్గొన్నారు. మీకు తెలుసు, పుల్వామా టెర్రరిస్ట్ అటాక్లో బలైపోయినట్టు ప్రాణాలు కోల్పోయినటువంటి వారికి, అదేవిధంగా అభ్యుదయవాదులు, వామపక్షవాదులు, ఇటీవల చాలామంది రచయితలు వీళ్ళందరూ కూడా తమ ప్రాణాలను కోల్పోవడం జరిగింది. నిన్నగాక మొన్ననే ఫెమినిస్ట్ రచయిత, అభ్యుదయ రచయిత అబ్బూరి ఛాయదేవి గారు, అదేవిధంగా కర్ణాటక గిరీష్ కర్నాడ్ గారు, వారు ఇంకా చాలామంది మృతి చెందడం జరిగింది. వారి మృతికి మన ఐప్సో రాష్ట్ర కమిటీ ఒక నిమిషం సంతాపాన్ని తెలియజేస్తుంది. నమస్కారం. మాకు చిన్నప్పుడు ఇది అంటే నా ఎక్స్పీరియన్సెస్ని ఏదో షేర్ చేసుకోవాలని కాదు, కానీ ఇస్కస్ అని ఉండేది అప్పట్లో. ఒక 30 ఏళ్ల క్రితం సంగతి నేను చెప్పేది. నేను చిన్నప్పుడు ఈ ఊరికి వచ్చేసి ఇక్కడికి వచ్చి ఒక 20 ఏళ్ళు పైమాట. అప్పుడు మా ఫాదర్ వాళ్ళందరూ శాంతి సంఘం అని నడిపేవారు దాన్ని. దాంట్లో మేము పాటలు పాడేవాళ్ళం. అక్కడ ఒక కాన్ఫరెన్స్లు అవి జరిగేవి. నరసాపురం, అది వెస్ట్ గోదావరి. అందులో ఒక పాట పాడేవాళ్ళం మేము. అది గుర్తులేదు నాకు సరిగ్గా, కానీ శాంతి 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 కావాలి విశ్వశాంతి, కావాలి విశ్వశాంతి, శాంతి శాంతి శాంతి. బరిగీసిన ఈ ప్రపంచ పరిధిలో మానవులందరూ బ్రతికే చోటులో, బరిగీసిన ఈ ప్రపంచ పరిధిలో మానవులందరూ బ్రతికే చోటులో మారణాయుధపు పొగలెగ జిమ్మె కారణాన్ని నిర్మూలించుటకు శాంతి 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 కావాలి విశ్వశాంతి, కావాలి విశ్వశాంతి. कमरेंद्र जी और साथियों, बहुत दिन के बाद मैं इस एप्सो मीटिंग को अटेंड कर रहा हूँ. तकरीबन हमने हैदराबाद शहर के अंदर बहुत से प्रोग्राम्स लिए, लेकिन लेना भी चाहिए. మనం తీసుకోవాలి ప్రోగ్రామ్స్. ఎందుకంటే హైదరాబాద్ నగరంలో, గ్రేటర్ హైదరాబాద్ నగరంలో ప్రోగ్రామ్స్ తీసుకుంటే, ఇప్పుడు మన కేవల్ గారు చెప్పారు, మొన్న మణిపాల్లో మన తెలంగాణ రాష్ట్రం గురించి చాలా వాళ్ళు మెచ్చుకున్నారు.
రియలీ కంప్లీట్స్. హైదరాబాద్ డిస్ట్రిక్ట్లో మనం ప్రోగ్రామ్ చేస్తే త్రూఅవుట్ ఇండియాలో ప్రోగ్రామ్ వెళ్ళిపోతుంది. మనం కేవలం ఒకటేంటంటే ఈరోజు మన కేవల్ గారు చాలా కష్టపడుతున్నారు, మిగిలిన ఆఫీసర్స్. నిజామాబాద్లోని హనీబీస్ రెస్టారెంట్లో కుళ్ళిన చికెన్తో ఫ్రైడ్ రైస్ తయారు చేస్తున్నట్లు వినియోగదారులు ఆరోపిస్తున్నారు. ఫ్రైడ్ చికెన్ తినేటప్పుడు కుళ్ళిన వాసన రావడంతో పరిశీలించగా పురుగులు బయటపడ్డాయి. ఫుడ్ సేఫ్టీ అధికారులు వారికి చుట్టాలుగా మారారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న హనీబీస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సిరిధాన్యాలతో సంపూర్ణ ఆరోగ్యంపై డాక్టర్ ఖాదర్ వాలీచే రైతుల వినియోగదారులు అవగాహన సదస్సు నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలంలో నిర్వహించారు. సిరిధాన్యాలు తీసుకోవటం వలన ఆరోగ్యంగా ఉంటారు. సిరిధాన్యాలు వాడడం వలన ఎలాంటి అనారోగ్య సమస్యలు, కీళ్ల నొప్పులు, హార్మోన్స్ హెచ్చుతగ్గులు, బుద్ధిమాంద్యం, పిట్స్ వంటివి వ్యాధులకు దూరంగా ఉండవచ్చని నిర్వాహకులు వివరించారు. ఈ అవగాహన సదస్సుకు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆ చెరుకు పెంచడం, ఆ వరి పెంచడం, ఆ గోధుమలు పెంచడం, లేకపోతే మందులు వేసిన ఈ పండ్లు పదార్థాలు పెంచుతామంటున్నారు. అంటే ఇప్పుడు మామిడి పండు బాగుంటుంది, మామిడి పండు తింటే మంచిది అయిపోయి మామిడి పండు తిన్నారనుకోండి మీకు రోగం వస్తుంది. ఎందుకంటే ఆ మామిడి పండు పెంచేదానికి, దాని తర్వాత పండు అయ్యేదానికి ఇలా కెమికల్స్ ఒకదాని మీద వాడడం మాలు పెట్టి లేనిపోయిన రోగాలన్నీ వస్తున్నాయి. అంటే ముందు పండు తింటే ఆరోగ్యానికి మంచిది అనుకునేవాళ్ళం. ఇప్పుడు ఏదైనా పండు తింటే ఏమవుతుందో అని కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఆ పండును ఉత్పాదన చేసిన తర్వాత ఆ కెమికల్స్ వాడటం వల్ల. ఇంతెందుకు డ్రై ఫ్రూట్స్ తినండి, డ్రై ఫ్రూట్స్ తినండి అంటున్నారు. మీరు డ్రై ఫ్రూట్స్ తింటే మీకు రోగాలు వస్తున్నాయి. ఎందుకు? డ్రై ఫ్రూట్స్ తయారు చేసేటప్పుడు ఆ ప్రాసెసింగ్లో వాడే కెమికల్స్ మీకు ఆరోగ్యాన్ని తెలియజేస్తుంది. సో ఇప్పుడు నాకేమవుతుందంటే ఏది విషయం గురించి మాట్లాడాలి, రైతుల విషయం మాట్లాడాలా, ఆరోగ్యం విషయం మాట్లాడాలా, రోగం గురించి మాట్లాడాలా, ఏ దాని గురించి మాట్లాడాలి అని నాకు పెద్ద ఇబ్బంది అన్నమాట. అంటే అన్ని రంగాల్లోనూ మానవ జాతికి ఇబ్బందులు అవుతున్నాయి. ఇప్పుడు నీళ్ళే లేవు. 1 కేజీ గోధుమలు పెంచడానికి 10,000 లీటర్ల నీళ్లు కావాలి. 1 కేజీ చక్కెర తయారు చేయాలంటే 28,000 లీటర్ల నీళ్లు కావాలి. ఇప్పుడు రైతులకి ఇబ్బందులు ఎక్కడవుతున్నాయంటే ఆ నీళ్లు సాగుబడి వచ్చేదానికి గవర్నమెంట్ కావాలి, పెద్ద పెద్ద డ్యాములు కావాలి. ఇంతకు ముందు చేసుకుంటూ వచ్చారు, ఎందుకంటే వానలు వచ్చేవి. ఇప్పుడు వానలు రావట్లేదు, సముద్రంలోనే ఆగిపోతున్నాయి వానలు. ఇప్పుడు ముంగారు వస్తుంది 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 అంటున్నారు, అది 20 రోజులైనా ఇంకా రావట్లేదు. అక్కడే కేరళ సముద్రంలోనే అక్కడే ఉంది, కేరళలో వస్తుంది వస్తుందని వెయిట్ చేస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల సూర్యాపేటలో బోటనీ అధ్యాపకునిగా పనిచేయుచున్న బోగా కరుణాకర్ పదవీ విరమణ సందర్భంగా సన్మానోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ప్రిన్సిపల్ రుద్దంగి రవి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి జానపాటి కృష్ణయ్య, రాష్ట్ర ప్రిన్సిపల్ సంఘం మాజీ అధ్యక్షులు నర్సిరెడ్డి, ఉమ్మడి నల్గొండ జీజేఎల్ఏ మాజీ అధ్యక్షులు గుట్టుపల్లి అశోక్ రెడ్డి, సూర్యాపేట జిల్లా జీజేఎల్ఏ సంఘ సభ్యులు, కళాశాల అధ్యాపకులు పాల్గొని ఈ కార్యక్రమంను విజయవంతం చేశారు. నల్గొండ కంటే కూడా సూర్యాపేట చాలా గొప్ప జిల్లా, గొప్పగా పనిచేస్తే కార్యవర్గం అని చెప్పి రాష్ట్ర కార్యవర్గం తీర్మానం చేసిపోయిందండి. తర్వాత సారు ప్రిన్సిపల్ ప్రభుత్వంలో ఎక్స్ప్లెయిన్ చేశారు, ఎంఎస్ చేశారు. ఆయన ఏదైనా కొంచెం అభివృద్ధి చేయాలి. చూడండి, గవర్నమెంట్ కాలేజ్ అంటే ఎవరు పట్టించారు కూడా ఎప్పుడు చూడబోతున్నట్టు కాదు, కానీ సార్కి ఏదైనా ఒక సిస్టమేటిక్గా పోవాలని ఎఫ్ఏసి ఉంటూ ఆయన 4 క్లాసులు చెప్పేది, వాళ్ళు అన్ని క్లాసులు చేసేది, అందరినీ మానిటరింగ్ చేసేది, మంచిగా నడపాలని చెప్పి కూడా సార్ బాగానే చెప్పాలన్నమాట. జీజేఎల్ అధ్యక్షుడిగా సార్ బాగానే చేశాడు. తర్వాత ప్రతి ఎగ్జామ్స్ మాకు ఒక డిఈసి అని ఉంటుంది, అక్కడ సీనియర్ లెక్చరర్గా సార్ సంవత్సరాల బాధ్యత 2 సార్లు చేశారు. ఎవరిని నొప్పించకుండా చూడండి, ఇవాళ అందరినీ సాధించడం చాలా కష్టం. ఇవాళ వల్ల 90% చేసినా కానీ కర్ణాటక సార్ డిఈసి మెంబర్ కూడా చాలా మంది ఇబ్బంది చెప్తే మా ఫ్రెండ్స్ సార్
చాలామంది కోరికలు చాలా ఉంటాయి. పని చేయాలనుకోండి ఏం పని చేయాలి అంటారు, చాలా బదనం భరించాల్సి వస్తుంది. ఆ బదనం కాకుండా ఇప్పుడు మనకు నార్త్ ఏరియాలో ఒకటి భగీరథి, ఒకటి అలక్నంద. భగీరథి ఎట్లంటే చాలా ఉప్పు వస్తాను, అలక్నంద ఏంటంటే చాలా కాముగా వస్తుంది. గంగానదిలో బాగుంటుంది. కర్ణాటక అలక్నంద కానీ ఏమి పెద్ద గొప్పలు ఉండవు. చూడండి, చిన్న పని చేస్తే పబ్లిసిటీ చాలా మంది కోరుకుంటాం, కానీ ఆయన ఎక్కువ పని చేసినా కూడా ఎప్పుడూ పబ్లిసిటీ కోరుకోలేదు. అందుకని ఏది కోరిపోయి కర్ణాటక సార్ని ప్రత్యేకంగా కర్ణాటక సార్ ఖచ్చితంగా సారే పెట్టుకోవాలి. కర్ణాటక సార్ ప్రత్యేకంగా పెట్టినందుకు ఏ ఒక్కరిలో కామెంట్ పెట్టి బ్రహ్మాండంగా పనిచేసిన సార్ రియల్గా చాలా మంది ఇండియాకి తీసుకొచ్చారు. ఇప్పుడు చాలా మంది పిల్లలు సార్ దగ్గరకు వస్తారు. పోరాటంలో చాలా పబ్లిక్ ఫండెడ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం కోసం అవిరళ కృషి చేసి ఈరోజు ఉద్యోగ విరమణ చేస్తున్నటువంటి మిత్రులు కరుణాకర్ గారు వారి యొక్క కుటుంబం భావి జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో తులతూగాలని భగవంతుని ప్రార్థిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. హైదరాబాద్ ఆల్మాస్గూడ గ్రామంలో నెలకొన్న సమస్యలపై 7, 8, 9 వార్డులో డ్రైనేజీ వ్యవస్థ, త్రాగునీరు, రోడ్ల అస్తవ్యస్తంగా మారాయని, మౌలిక సదుపాయాలపై మధురపూరి మరియు షిరిడీనగర్ అమరావతి కాలనీ, సిఎంఆర్ కాలనీలో ఇంటింటి పాదయాత్ర నిర్వహించారు. స్థానిక సమస్యలపై స్థానికులని అడిగి తెలుసుకున్నారు. గత 5 సంవత్సరాల నుండి పాలకులు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు జరపలేదన్నారు. ఎన్నిసార్లు అధికారుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడం లేదని రామిడి సురకర్ణ అన్నారు. స్థానిక సమస్యల వల్ల ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. బీజేపీ పార్టీకి ఈసారి నగర పంచాయతీ ఎన్నికల్లో ఒక్క అవకాశం ఇవ్వాలి అని వారు కోరారు. గ్రామంలో 7, 8, 9 వార్డుల్లో గత 5 సంవత్సరాల క్రితం మున్సిపల్ ఎన్నికల్లో ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్లు ఇచ్చిన హామీలను ఏ ఒక్కటి కూడా మన కాలనీలో నెరవేర్చాలనే ఏం చేయలేదనే ఒక ఉద్దేశంతో ఈరోజు మనం గత 5 సంవత్సరాలుగా మనం అనేక సమస్యలపై అధికార దృష్టికి తీసుకుపోయినప్పటికీ కూడా ఇక్కడ స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధులు ఎన్నిసార్లు అడిగినప్పటికీ కూడా వాళ్ళు ఎప్పుడు కూడా పట్టించుకునే పాపాన పోలేదు. ఈరోజు అన్ని కాలనీలలో కూడా రోడ్లు వేస్తామని చెప్పి, డ్రైనేజ్ వేస్తామని చెప్పి, కమ్యూనిటీ హాల్ నిర్మిస్తామని చెప్పి, పార్కులు అభివృద్ధి చేస్తామని చెప్పి ఏ ఒక్క పార్క్ కూడా అభివృద్ధి చేయలేదు. ఎక్కడ కూడా వీళ్ళు అభివృద్ధి చేసిన పాపాన పోలేదని చెప్పి ఈరోజు ప్రజలందరినీ చైతన్యం చేయడానికి భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఒక పాదయాత్ర కార్యక్రమాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. గతంలో కూడా అనేక సార్లు ఈ యొక్క కాలనీ సమస్యల మీద మేము పాదయాత్ర చేసినప్పుడు కూడా ఈ యొక్క ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకోవడం లేదు. ఈరోజు ప్రజలను చైతన్యం చేసి ఒక రేపు రానున్నటువంటి స్థానిక సంస్థ ఎన్నికల్లో ఇప్పుడున్నటువంటి ప్రజాప్రతినిధులు గత 20 సంవత్సరాలుగా వీళ్ళే అధికారంలో ఉన్నారు. అయినప్పటికీ కూడా మన స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఎక్కడికి వేసినా అక్కడ గుండెలా మారినది తప్పించి ఈ యొక్క ప్రజాప్రతినిధులు వాళ్ళ యొక్క పార్కులు కబ్జా చేసి, ప్రభుత్వ భూములు కబ్జా చేసి పార్టీలు మారి వాళ్ళ యొక్క ఆస్తులను కాపాడడానికి పార్టీలు మారుతున్నారు తప్పించి ఇక్కడ మన కాలనీవాసులకు కానీ గ్రామస్తులకు కానీ వీళ్ళు చేసింది ఏమిటనే విషయాన్ని మనందరూ కూడా ఒకసారి గమనించి ఈ యొక్క రానున్న ఎన్నికలు వీళ్ళకి తగిన బుద్ధి చెప్పాలని చెప్పి నేను మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. నగర పంచాయతీ బడంపేట నగర పంచాయతీలో అల్మాస్గూడలో 7, 8, 9 వార్డులలో ఇక్కడ సమస్యలను చూస్తుంటే ఎంత బాధేస్తుందంటే ఎక్కడ పోయినా ఏ రోడ్డు చూసినా గుంతలమయం, వాటర్. మొన్న వచ్చిన వర్షానికి చూసి ఈ గుంతలు ఇప్పటివరకు వాటర్ ఉన్నాయి. ఈ వాటర్ ఏం చేసి ఇన్ని రోజులు ఈ పాలకులు అని అడుగుతున్నాము. ఇంటికి నల్ల ఇస్తాను, నల్ల ఇవ్వలేదు. ఇదే విధంగా రాజయోగ గ్రూప్ వలన పింఛన్లు అన్ని మాఫీ చేస్తాను, ఈ రోజు వరకు దాన్ని పట్టించుకుని నాదు లేదు. పక్కనున్న ఈ బావి స్థలాన్ని కబ్జా చేయాలని ఇక్కడ ఉన్న స్థానికులు ఎంతగానో ప్రయత్నం చేస్తారు. ఎన్నిసార్లు భారతీయ జనతా పార్టీ దీని మీద సమస్య మీద నగర పంచాయతీ కానీ ఇక్కడ లోకల్ ఉన్న ఎమ్మెల్యే కానీ దృష్టి తీసుకపోతే ఇప్పటివరకు ఎప్పుడు పట్టించుకున్నాం పాపన పోలేదు. అదేవిధంగా చెప్తున్నాం, రాబోయే రోజుల్లో ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఇక్కడ ఉన్న అందరూ కార్యకర్తలు మా వాళ్ళు అందరూ కష్టపడి ముందు ఈ కాలనీకు డెవలప్మెంట్ చేస్తారని కోరుకుంటున్నాము. అదేవిధంగా ఇక్కడ ఉన్నారు, ఒక్కసారి మా భారతీయ జనతా పార్టీకి ఒక్కసారి అవకాశం ఇచ్చి చూస్తే ఏ విధంగా పాలన ఉంటుందో చేసి చూపిస్తామని చెప్తున్నాం. ఇది వైఖరి ప్రజల సమస్యలను తీర్చకపోవడానికి నిరసనగా భారతీయ జనతా పార్టీ అల్మాస్గూడ మరి సంబంధించినటువంటి సూర్యకర్ణారెడ్డి ఆయలయ్య గారు మరి వారి ఆధ్వర్యంలో ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమం పెద్ద ఎత్తున మరి ఈరోజు మొదలుపెట్టడం జరిగింది. మేము గత 5 సంవత్సరాల నుంచి కూడా సమస్యల మీద మరి ఎన్ని విజ్ఞాత పత్రాలు చేసినా, మరి మేము ధర్నాలు చేసినా, అక్కడ ఏం చేసినా కానీ ఈ యొక్క
మొండి వైఖరి ఈ యొక్క మున్సిపాలిటీ యొక్క పాలకులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ సమస్యలు ఎంత తీవ్రంగా ఉన్నాయంటే మరి ఎక్కలేని విధంగా మరి ఈ యొక్క మున్సిపాలిటీలో పెద్ద ఎత్తున ట్యాక్సులు ఉన్నాయి. మన యొక్క హైదరాబాద్ ఉన్నటువంటి మరి జిఎస్ఎంసీలో లేని విధంగా మరి ఇక్కడ అవగాహన రాహిత్యంతో పన్నులు మరి యొక్క పేద పడుగు బలైన వర్గాల మీద మోపడం జరిగింది. అదే రకంగా మరి తాగడానికి నీళ్లు కానీ మరి నడవడానికి రోడ్డు కానీ డ్రైనేజీ సమస్య వీధి లైట్లు మరి ఎక్కడ చూసిన లొంగలి అక్కడనే అన్నట్టుగా దున్నపోతు మీద నీళ్లు వాన పడితే ఏ రకంగా చలనం లేకుండా ఉంటుందో ఈ యొక్క ప్రభుత్వాలు ఈ రాష్ట్రం యొక్క నాయకత్వం కానీ స్థానిక నాయకత్వం కానీ వాళ్ళ ఆస్తులు పెంచుకోవడానికి దోపిడీ చేయడానికి ఎక్కడ మరి బునియాది తీస్తారా ఈ 50,000 వస్తాయా 1,00,000 వస్తాయని శ్రద్ధ ఉన్నది తప్ప వీళ్లకు మరి ఈ యొక్క పార్కు కాపాడుదాం ఈ యొక్క సౌకర్యాలు కల్పిస్తాం ఈ ప్రజల యొక్క మేలు కోరుకుందామని చెప్పి ఈ యొక్క పాలకులు లేదు. దానికి మేము ఎందుకంటే మా యొక్క భారతీయ జనతా పార్టీ స్వర్ణయుగం మరి ప్రారంభమైంది. అనేక రాష్ట్రాలలో మేము విజయం సాధిస్తూ వస్తూ ఉన్నాం. మరి దానికి నాందిగా మనం చూశారు మరి పశ్చిమ బెంగాల్ కానీ మరి ఒరిస్సా కానీ అన్యోన్యంగా మేము ఉంచుకొని మరి అదే రకంగా ఈ తెలంగాణలో కూడా 4 మరి పార్లమెంటు సభ్యులను గెలవడం అంటే ప్రజలు మా పక్షాన నిలుస్తూ ఉన్నారు. అదే మన జరిగినటువంటి స్థానిక ఎన్నికలు మరి మొన్న పార్లమెంట్ తర్వాత జరిగినట్టయితే ఫలితాలు వేరే రకంగా ఉండేవి అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజులలో ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలే ఊపిరిగా మేము ప్రజల పక్షాన మరి నిలబడుతూ వారి సమస్యలు తీర్చడానికి కృషి చేస్తాం. మరి ప్రజలు కూడా మాకు మద్దతు ఇచ్చి రాబోయే రోజులలో మరి స్థానికంగా ఉన్నటువంటి కౌన్సిలర్ కానీ మరి చైర్మన్గా కానీ మమ్మల్ని గెలిపించినట్టయితే మేము వేరే పార్టీలు మారం. మరి ప్రజల పక్షాన ఎప్పుడు ఉంటాం మీ సమస్యలు తీర్చడానికి అహర్నిశలు మరి మేము పాటుపడతామని చెప్పి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న గౌరవ సోదరులు శ్రీరాములు గారు మరి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఆయలయ్య గారు మరి భాస్కర్ రెడ్డి గారు ఈ పెద్ద ఎత్తున మహిళా సోదరిమణులు మరి కాలనీ వాసులు కార్యకర్త సోదరులందరికీ కూడా ఈ సందర్భంగా నేను ఉదయముగా నమస్కారం తెలియజేస్తూ ముగిస్తాను. మేడ్చల్ జిల్లా కూకట్పల్లిలో ఉన్న సమస్యల గురించి స్థానిక ప్రజలు ధర్నా నిర్వహించారు. శేర్లింగంపల్లి డివిజన్ ఆల్విన్ కాలనీలో డ్రైనేజీ సమస్యపై రోడ్డెక్కారు కాలనీవాసులు. వెంకట పాపయ్య నగర్లో రోడ్డుపై అక్రమ గోడ నిర్మించడంతో డ్రైనేజీ పొంగి పొర్లుతున్నాయని ప్రజలు ఆరోపిస్తున్నారు. అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదని కాలనీవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని రోడ్డుపై బైఠాయించారు. మా ఇంటి ముందే వచ్చి ర్యాంప్ పైకి వస్తున్నాయి. ఈ రోజైతే ర్యాంప్ పైకి ఉన్నాయి. గవర్నమెంట్ వాళ్ళు ఎవరైనా సరే వచ్చి 5 నిమిషాలు నిలబడితే తెలుస్తుంది. మున్సిపాలిటీ వాళ్ళు, గవర్నమెంట్ వాళ్ళు, ఈ కాలనీ వాళ్ళందరూ ఎవరైనా వచ్చి పక్క కాలనీ వాళ్ళు ఎవరైనా వచ్చి నిలబడండి. మా సమస్య ఏందో మాకు తెలుస్తుంది. చూసే వాళ్ళకి అందరు వీడియోలు తీసుకుంటారు, ఫోటోలు తీసుకుంటారు, పేపర్లు వేస్తున్నాం. రోజు ఎవరు పట్టించుకోవట్లేదు. మున్సిపాలిటీ వాళ్ళు పట్టించుకోవట్లేదు, కార్పొరేటర్ పట్టించుకోవట్లేదు. వస్తున్నారు, చూస్తున్నారు, పోస్తున్నారు. వారం రోజుల నుంచి ఆడవాళ్ళము పిల్లలము ఎలా ఉంటున్నాము? ఇంటి ముందు వాటర్ ఉంటే స్కూల్కి ఎలా వెళ్తారు? 2 months అవుతుంది. పిల్లల్ని పట్టుకొని కిందికి ఎలా దిగుతాం మేము? వర్షాలు వస్తే మాకు ఇబ్బంది. రేపు దోమలు వస్తుంటాయి. మాకు వర్షాలు వస్తుంటాయి, దోమలు వస్తుంటాయి, రోగాలు వస్తుంటాయి. చిన్న పిల్లలు ఉన్నారు. అందరికీ పెద్ద పిల్లలు ఎవరు లేరు, చిన్న పిల్లలు ఉన్నారు. మాకు ఎన్ని ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఎవరైనా పట్టించుకొని ఎవరైనా కేర్ తీసుకోవాలి కదా సమస్యలని. ఎవరు కేర్ తీసుకోవట్లేదు. మేము రోడ్డు ఫ్లాట్ కొన్నప్పుడు రోడ్డు ఇచ్చారు. ఇప్పుడు రోడ్డు కబ్జా చేశారు, గోడ పెట్టేశారు. మాకు డ్రైనేజ్కి ఇబ్బందిగా ఉంది, డ్రైనేజ్ లైన్ వేసుకోవడానికి. అందుకని చెప్పేసి కొంచెం రోడ్డు ప్రాబ్లం సాల్వ్ చేస్తే మాకు డ్రైనేజ్ సమస్య లేకుండా ఉంటుంది. సూర్యాపేట మండలం కుడకుడ గ్రామంలో పెళ్లికి వెళ్లిన కిషోర్ నాయక్ అనే వ్యక్తి మీద దాడికి దిగినారు రవి. అతని కుమారులు మరియు భార్య అందరూ కలిసి పెళ్లికి వెళ్లిన వ్యక్తి మీద దాడికి దిగారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సంఘటనకు సంబంధించిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ చౌరస్తా వద్ద ఆర్టీసీ బస్సు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టడంతో సుమారు 6గురికి గాయాలయ్యాయి. బోధన్ డిపోకి చెందిన టీఎస్ఆర్టీసీ బస్సు నిజామాబాద్ జిల్లా బోధన్ నుండి హైదరాబాద్ వైపు వస్తుంది. ఈ క్రమంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని గండిమైసమ్మ చౌరస్తా వద్దకు రాగానే ఒక్కసారిగా అదుపు తప్పి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. బస్సులో దాదాపు 30 మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా చాలా మందికి స్వల్ప గాయాలయ్యాయి. 6గురు ప్రయాణికులకు ఎక్కువగా గాయాలు
గాయాలవడంతో వీరిని చికిత్స నిమిత్తం సూరారంలోని మల్లారెడ్డి ఆసుపత్రికి తరలించారు. ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు. ప్రయాణికులు మాత్రం ఆర్టీసీ డ్రైవర్దే తప్పని నిర్లక్ష్యంతో బస్సును నడిపినందుకే యాక్సిడెంట్ అయ్యిందని డ్రైవర్పై చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసు నమోదు చేసిన దుండిగల్ పిఎస్ పోలీసులు బస్సును లారీని దుండిగల్ పిఎస్ కి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. నిమిషాలు సైడ్ కొనండి బాబు వెళ్ళిపోండి అంతా వెళ్ళిపోండి సార్. ప్రతి ఒక్క మనిషికి దెబ్బ తాకింది ఈరోజు లారీ తప్ప బస్సు తప్ప అందరికి తాకినాయండి. నాకు అందరికి బుడంగుంట కాలనీకి చెందిన బలగాని సాయి కుమార్ అనే వ్యక్తిపై శ్రీను కత్తితో దాడి చేసిన సంఘటన చోటు చేసుకుంది. క్షతగాత్రుని కావలి ప్రభుత్వ ఏరియా వైద్యశాలకు తరలించి ప్రథమ చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. డబ్బుల విషయంలో వివాదం చోటు చేసుకోవడంతో ఈ ఘర్షణ చోటు చేసుకుంది. దాడికి పాల్పడిన వ్యక్తి పరారీలో ఉన్నాడు. నిజామాబాద్ జిల్లాలోని కోటగిరి మండలంలోని దోమల్గేడి గ్రామ ప్రజలు వర్షాలు కురవాలని గ్రామ దేవతలకు జలాభిషేకం చేసి పూజలు నిర్వహించారు. ఈ విధంగా పూజలు చేయడం వల్ల వర్షాలు కురుస్తాయని ఈ గ్రామస్తులు సాంప్రదాయంగా చెబుతున్నారు. తమ గ్రామంలో పూర్వీకుల నుంచి ఇదే విధంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని గ్రామస్తులు తెలిపారు. గత 30 సంవత్సరాల నుంచి గ్రామ దేవతలకు గంగాజలాభిషేకం జరుగుతుంది. ప్రతి సంవత్సరంగా ఈ రోజు కూడా గ్రామ దేవతలకు వర్షాభావ దృష్ట్యా ప్రతి సంవత్సరం లాగా ఈ సంవత్సరం కూడా గ్రామ పెద్దల ఆధ్వర్యంలో మరియు పిల్లలు మళ్ళా గ్రామ ఆడపడుచుల ఆధ్వర్యంలో ఈరోజు గ్రామ దేవతలకు గంగాభిషేకం నిర్వహించడం జరుగుతుంది. దోమలేడి గ్రామంలో వర్షాలు కురవాలని చెప్పేసి మన గంగాలీలతో ఇక్కడ హనుమాన్ మందిర్లో అభిషేకం చేయడం ప్రతి సంవత్సరం చేయడం జరుగుతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ప్రవీణ్ కుమార్నే కొనసాగించాలి. ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్న విద్యార్థులు, తల్లిదండ్రులు. యుద్ధాలతో సమస్యలు పరిష్కారం కావు, శాంతి మార్గంలోనే సాధ్యమంటున్న మేధావులు. ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న రెస్టారెంట్ నిర్వాహకులు. నిజామాబాద్ హనీబీ రెస్టారెంట్ ఫుడ్లో దర్శనమిస్తున్న పురుగులు. డ్రైనేజీ సమస్యలను పట్టించుకొని అధికారులు. హైదరాబాద్ కూకట్పల్లిలో రోడ్డుపై బైఠాయించిన కాలనీవాసులు. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.